ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 12 లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు, అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని, లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను. కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్లో ఉంటుంది. బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి, ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను నా పండితుడికి. ఇది కన్యా లగ్నము, కన్యా రాశి. ఈ కన్యా లగ్న రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు ముఖ్యంగా మీకు కలిగేటువంటి సంకేతాలు స్వప్న రూపంలో రాజు, గొప్ప వైభవము, లేనట్లయితే సూర్య భగవానుడు, బంగారము, ఇవన్నీ కూడా పాజిటివ్గా మీ స్వప్నంలోకి వస్తాయి. అలా కాకుండా మీకు బ్యాడ్ సంకేతాలు అంటే ఇవే మీకు కొంచెం బ్యాడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే చీకటి, వెలుతురు లేకపోవడం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి కన్యా లగ్నం అనగానే లగ్నంకున్న గొప్ప శక్తి ఏమిటంటే మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగేటువంటి బలము ఈ యొక్క కన్యా లగ్నానికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు మీ లగ్నానికి శుభులు పాపులు అని ఉంటారు. ఈ శుభులు పాపుల్లో మీ లగ్నానికి శుక్రుడు, బుధుడు, శని, రాహు శుభులు అవుతారు. అంటే ఈ మహాదశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా యోగిస్తుంది అని అర్థం కాదు. వీళ్ళు శుభులు అంటే మీ పక్షం ఉండేవాళ్ళు. రవి, చంద్ర, కేతు, కుజ, గురువులు పాపులు అవుతారు. అంటే ఈ మహాదశ వచ్చినప్పుడు మీరు ఏమి పనికిరాకుండా పోతారని కాదు, వీళ్ళు ఎలా ఉన్నారనే దాని మీద మీ జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందాక నేను మీకు శుభులు అని చెప్పాను. లగ్నాధిపతి బుధ మహాదశ నడుస్తుంది, లేదా బుధుడు అంతర్దశ నడుస్తుంది. బాగున్నాడు బుధుడు, మంచి కండిషన్లో ఉన్నాడు. కెరియర్ రూపంలో లేదా అదే కెరియర్లో మార్కెటింగ్ వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కాదండి నాకు శుక్రదశ నడుస్తుంది, శుక్రుడు 2వ స్థానాధిపతి కదా అంటే ధనాధిపతి. కానీ ఈ ధనాధిపతి తండ్రి రూపంలో ధనాన్ని ఇస్తాడా, తండ్రి రూపంలో వచ్చే ధనాన్ని పోగొడతాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ శుక్రుడు కనుక బాగున్నాడు, తండ్రి మీకు కొంత డబ్బులు ఇస్తారు, మీరు సంపాదిస్తారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తాడు. ఏది శుక్రుడు మహాదశ అంతర్దశలు. అదే శుక్రుడు పాడేయడం అనుకున్న సంకేతాలన్నీ అలాగే వస్తుంటాయి. డబ్బులు పోయినట్టు, లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు స్వప్నాలు వస్తుంటాయి. అలాంటప్పుడు అమ్మవారి ఆరాధన చేయాలి. అలా కాకుండా చాలామందికి అపోహ ఏంటంటే ఏమంటే శని మహాదశ అందరికీ యోగించదు అని అనుకుంటారు. కాదు, శని మీకు శుభుడైతే శుభ ఫలితాలు ఇస్తాడు ఖచ్చితంగా. ఎలా ఇస్తాడో చెప్తాను చూడండి. శని మీకు బాగున్నాడు, పంచమ షష్టమాధిపతి. ఈ పంచమ షష్టమాధిపతి కనుక ధనానికి కనెక్టివిటీ వస్తే చిట్ ఫండ్స్, అప్పులు ఇవ్వడం ద్వారా బాగా సంపాదిస్తారు. ఇదే పంచమ షష్టమాధిపతి కనుక శని పాడైతే అప్పులు ఇవ్వడం ద్వారా బాగా ఇబ్బంది పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటి, లక్ష్మీ అనుగ్రహం ఈ రూపంలో వస్తుంది. లక్ష్మీ అనుగ్రహం సరిగ్గా రావట్లేదంటే మీకు స్వప్నంలో చీకటి ఎక్కువగా కనిపించడం, ఇట్లాంటివి సంకేతాలు చూపిస్తూ ఉంటుంది అమ్మవారు. అలాగే మరి ఈ లగ్నానికి పాపులు ఉన్నారుగా, పాపులు కుజుడు మహాదశ నడుస్తుంది. కుజుడు పాడేయాడు అనుకోండి, ఈ అన్నదమ్ముల వల్ల అన్నదమ్ములకు మూలంగా మీరు ఆకస్మికంగా నష్టపోతుంటారు. ఇది పాడైతే బాగుంటే మళ్ళీ ఏం కాదండి, బాగుంటే వాళ్ళ ద్వారానే సేవ్ అవుతారు కూడా. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి మహాదశ లేదా అంతర్దశ అది ఉన్న కండిషన్ బట్టే ఉంటుందండి. మీ దగ్గర ఒక కారు ఉంది, కారు బాగుంది, అద్భుతంగా వెళ్తుంది. కారు పాడైంది, BMW కారే, లేకపోతే రోల్స్ రాయర్, రేంజ్ రోవర్ అనుకోండి, అది ₹1 కారైనా 10 కోట్ల రూపాయల కారైనా పాడైంది, కదలదుగా, దాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సింది. అలా మహాదశ లార్డ్ ఎలా ఉన్నాడనే దాని మీద మీకు లక్ష్మీ యోగం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా ఏంటంటే కుజుడు వల్ల ఇది అంటే మీరు అప్పుడు ఏం చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. గురు మహాదశ వచ్చింది, బాధకుడు ఈ లగ్నానికి. అప్పుడు గురు మహాదశలో ఇబ్బంది పడుతున్నారు, లేదా అంతర్దశలో ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఏంటి, దేని వల్ల వస్తుంది ఇబ్బంది, పార్ట్నర్స్ మూలంగా, లేకపోతే భూమిల మూలంగా, లేదా చదువుకునే చదువు వల్ల. ఇక ఏంటి అనవసరంగా చదివానే అనే ఫీలింగ్ ఇస్తూ ఉంటాడు. ఏదో ప్రాపర్టీ వల్ల, కన్స్ట్రక్షన్ వల్ల, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడపడం వల్ల. కాబట్టి ఏంటి, అప్పుడు దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి. అలాగే కేతు దశ నడుస్తుందండి, ఎక్కువ వైరాగ్యంలో తీసుకెళ్తూ ఉంటాడు, అప్పుడు గణపతిని ఆరాధించాలి. లేదంటే చంద్ర రవుల యొక్క మహాదశల అంతర్దశలనే ఇబ్బంది పడుతున్నా అన్నప్పుడు సూర్య చంద్రులకే స్వయంగా చేసుకుంటూ నవగ్రహాల్లో వాగ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే బాగుంటుంది. ప్లస్ దీంతోపాటు మీరు అమ్మవారి నామాల్లో
ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం, అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో, మీ నక్షత్రం ఏంటో, ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది, ఉదయం నిద్ర లేచిన వెంటనే కనుక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగటివ్ ఉందో 100% తొలగిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటి అంటే, మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి. ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి, గురువు వచ్చిందండి అంటారు. గురు మహర్దశ మీకు యోగించింది అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురు మహర్దశ యోగించలేదు అనుకోండి, దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది, అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది. దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి, లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది. స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడూ కలగనంత, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి, ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడి, రాండి సార్ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల నేను మీకు చేయిస్తానని, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఏర్పడుతుంది. అంటే అలాగా నైరుతి, చాలా మందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి, పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి. నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే, మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేవత, రెండవది పితృదేవత. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటే, అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే, పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ, కమ్యూనికేషన్ తగ్గుతుంది. అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు. ఎందుకు అంటే, చీకటి గది ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది, మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి, దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని. సరే, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోగలము అంటే, నైరుతి బెడ్రూమ్ని వీలైనంత మటుకు చీకటిగా ఉంచండి. ఈశాన్యము, తూర్పు, ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దానికి మీరు గమనించవచ్చు, అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి, అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళారా చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది. అది ఎలాగా అంటే, రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే, దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే. అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని, అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక సంఘటన, మనం ఒక బ్యాడ్ న్యూస్ వింటాము, లేకపోతే గుడ్ న్యూస్ వింటాము, ఇటువంటి వాటి రూపంలోని, మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా, అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో, ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1. గొడవలు లేవు, అంత హ్యాపీగా ఉంటున్నాం, లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి, ఒక్కోసారి ఏమవుతుంటుందంటే, ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంట్లో సింపుల్గా ఏం లేదు, మీరు మనకి గోమూత్రం ఉంటుంది, చక్కగా చల్లి కల్లుప్పు వాటర్లో వేసి, కొంచెం పసుపు, వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి, ఒక 15 నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేసేయండి. అలా 11 రోజులు చేయండి కంటిన్యూస్గా. అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా పడుతుంది. ఎందుకంటే మనం మహాదశ, అంతర్దశ, జాతచక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు.